తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఆందోళన దిగారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించి సేవలను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఎస్వీయు అంబేద్కర్ విగ్రహం నుంచి పరిపాలనా భవనం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 2 దశాబ్దాలుగా యూజీసీ నిబంధనల ప్రకారం సేవలందిస్తున్న తమను పక్కన పెట్టి కొత్త వారిని నియమించాలనే నిర్ణయం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అనుభవాన్ని గుర్తించి అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో అర్హత కల్పించాలని, ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్ చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ అకాడమిక్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏమంటే, మేము ఎవరైతే తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నామో వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళను మా యొక్క సర్వీసులు క్రమబద్ధీకరించాలి. రెండవ డిమాండ్ ఏమంటే, ఎవరైతే 8 సంవత్సరాలు కంప్లీట్ అయింటాయో వాళ్ళకందరికీ కూడా అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాలలో వాళ్ళకు అర్హత కల్పించి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. ఈ రెండు మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఇవన్నీ కూడా మేము చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కానీ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు కానీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అకాడమిక్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏమంటే,